నమస్తే, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ స్వప్న. విజయసాయి రెడ్డి వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది. గతంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతికి తనకి వేరే సంబంధాలు ఉన్నాయి. తన వల్ల విజయసాయి రెడ్డి వల్ల తనకు కుమారుడు పుట్టారు, ఆ కుమారుడికి సంబంధించి DNA టెస్ట్ చేయాలి అంటూ కూడా సదరు శాంతి భర్త దేవాదాయ శాఖ కమిషనర్కి గతంలో లేఖ రాశారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు శాంతి సస్పెన్షన్లో ఉన్నప్పటికీ కూడా మరొకసారి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఆమె మొదటి భర్త మోహన్, అయితే మదన్ మోహన్ ఇప్పుడు నారా లోకేష్ని కలిశారు. నారా లోకేష్ని కలిసి శాంతిని బలవంతంగా లోబర్చుకొని దేవాదాయ శాఖకు సంబంధించి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కొల్లగొట్టారు. ఇందులో అనేకమైన అక్రమాలు పడ్డాయి. దాంట్లో బలిపశువుగా శాంతిని చేశారు. అదేవిధంగా శాంతికి పుట్టిన బిడ్డకు సంబంధించి విజయసాయి రెడ్డి మీద నాకు అనుమానాలు ఉన్నాయి. విజయసాయి రెడ్డి బిడ్డగా నేను చూస్తున్నాను. ఆయనకి DNA టెస్ట్ చేయాలి, నాకు న్యాయం చేయాలి. అలాగే ఈ అన్యాయాలు అక్రమాలపై నేను పోరాడుతున్నాను కాబట్టి నన్ను కోల్కతా ట్రాన్స్ఫర్ చేపించారు. అదేవిధంగా ఆ ట్రాన్స్ఫర్ను కూడా తిరిగి మళ్ళీ నన్ను హైదరాబాద్కు వచ్చే విధంగా నన్ను ట్రాన్స్ఫర్ చేయాలి అంటూ కూడా ఆయన లోకేష్ని కలిసి తన బాధను అయితే వెలబుచ్చుకున్నారు. ఇక వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కలింగిరి శాంతి వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. ఉండవల్లి నివాసంలో ప్రజా దర్బార్కు ఇచ్చేసిన మదన్ మోహన్ మంత్రి లోకేష్ని కలిసి తన గోడను వెళ్లబోసుకున్నారు. విజయసాయి రెడ్డి అడ్వకేట్ సుభాష్ కలిసి తన భార్య శాంతిని లోబర్చుకుని విశాఖలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు పెద్ద ఎత్తున భూములు కొల్లగొట్టారని చెప్పారు. ఇక 2022-23 మధ్య తనను ఏమార్చి అమెరికా పంపిన విజయసాయి తన భార్య శాంతితో రహస్యంగా సహజీవనం చేసి మగబిడ్డకు జన్మనిచ్చారని తెలిపారు. తనకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్రపతి, ప్రధాన కార్యాలయాలతో పాటు రాష్ట్ర హోంమంత్రి DCPలను కలిసి విన్నవించారని కూడా తెలిపారు. ఇప్పటి వరకు తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విజయసాయి రెడ్డికి DNA పరీక్షలు నిర్వహించి శాంతికి కలిగిన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని లోకేష్ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో శాంతి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన కాలంలో 20 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించారని చెప్పారు. అలాగే కుంచనపల్లిలో 4 కోట్ల విలువైన విల్లా, జగన్ ఇంటి సమీపంలో 3 కోట్ల విలువైన ఇల్లు, విశాఖ సాగర తీరంలో 3 బెడ్రూమ్లతో ఫ్లాట్తో పాటు ఆమె విలాసవంతమైన కార్లు కూడా కొన్నారంటూ కూడా అందులో తెలిపినట్టు తెలుస్తుంది. అయితే విజయసాయి సుభాష్ తన భార్య శాంతిని కలిసి 1500 కోట్ల భూములపై విచారణ జరిపించాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని లోకేష్ను కోరారు. మరి విజయసాయి కుట్రతో కోల్కతా బదిలీ అయిన తనను తిరిగి మళ్ళీ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఆయన విన్నవించినట్టు తెలుస్తుంది. ఇక మదన్ విన్నపం పట్ల లోకేష్ అయితే సానుకూలంగా స్పందించారు. మరొక్కసారి విజయసాయి అయితే వార్తల్లో నిలిచారు. ఈ కేసు గత 5-6 నెలల క్రితం దీనికి సంబంధించి వివాదాలు వచ్చే సర్దుమణిగింది అనుకునేలోపై మరొకసారి తెర మీదకి వచ్చింది. అసలు దీని వెనకాల గల కోణాలు ఏంటి, ఎందుకు ఇన్ని 1500 కోట్లకు సంబంధించి భూములు కొల్లగొట్టినా మరి ప్రస్తుత ప్రభుత్వం ఏం చేసింది, దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, అలాగే DNA టెస్ట్ పై మరి ప్రభుత్వ వైఖరి ఏంటి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జనసేన నుంచి మనకి రాయపాటి వేణుగోపాల్ గారు ఉన్నారు. మరి కాసేపులో మనకి వైఎస్ఆర్సీపీ నుంచి గజేందర్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి డాక్టర్ AS రావు గారు, అనలిస్ట్ విజయ్ కుమార్ గారు కూడా మనకి యాడ్ అవుతారు. నమస్కారం వేణుగోపాల్ గారు. వేణుగోపాల్ గారు నమస్తే అండి. చెప్పండి. నమస్తే వేణుగోపాల్ గారు. విజయసాయి వ్యవహారం గతంలోనే అనేకమైన అక్రమాలకు సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఏటుగా ఉన్నారు. కొన్ని కేసులకు సంబంధించి, మనీ లాండరింగ్కి సంబంధించి ఇవన్నీ పక్కన పెడితే ఇక శాంతి అంశం, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శాంతి విషయం కూడా గతంలో ఎంత దుమారం రేపిందో తెలిసిందే. అయితే మరొక్కసారి విజయసాయికి DNA టెస్ట్ చేయాలి అంటూ కూడా ఆమె మొదటి భర్త మదన్ మోహన్ లోకేష్ని కలిసి విన్నవించుకున్నారు. మరి దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరొకసారి ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకురావాల్సి వస్తుంది? ముందుగా మీకు, అదేవిధంగా BRK న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులకి, ప్యానల్లో పాల్గొన్న పెద్దలందరికీ కూడా జనసేన పార్టీ తరఫున శుభోదయం. ఎందుకంటే ఇదేమీ ముగిసిన అధ్యాయం మాత్రం కాదు. ఎందుకంటే ఆయన మీద, విజయసాయి రెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు గత కొన్ని నెలల నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రం ఉద్దేశమే మరి గమనించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక అన్యాయం జరిగినటువంటి బాధితుడు తన భార్య విషయంలో
ఒక తప్పు జరిగింది కాబట్టి దాని మీద న్యాయం జరగాలని చెప్పి ఆయన ఇప్పటికే అనేక మార్లు మరి చట్టం దృష్టిలో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం, అదేవిధంగా ఇవన్నీ కూడా ఏదైతే ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి పై అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విన్నవించుకోవడం జరిగింది. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో అంటే చర్యల్లో భాగంగా ఉంది కాబట్టి ఇది ఏం జరిగింది అనేది భవిష్యత్తు తేల్చాల్సినటువంటి విషయం. ఇప్పుడు బాధితుడి యొక్క ఆవేదన ఏదైతే మదన్ మోహన్ గారు శాంతి గారి యొక్క భర్త యొక్క ఆవేదన ఏంటంటే, అతను వెల్లడించేటువంటి ఇందాక మీరు చెప్పారు, మళ్ళీ నేను అన్ని కూడా రిపీట్ చేయడం కాదు, కానీ నన్ను కేవలం కావాలని చెప్పి 2022-23 మధ్యన నన్ను అమెరికాకి పంపించి నేను లేని సమయంలో పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరు ఆయన కోచింగ్ చేయటం. అదేవిధంగా ఎందుకు ఈ ప్రశ్న ఆయన వేశాడంటే, గతంగా మనం గమనించినట్లయితే ఆమె ఎండోమెంట్ లో పనిచేసేటప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి దేవాదాయ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో విజయసాయి రెడ్డి గారికి వాళ్ళకి మధ్యన మరి అంతర్గతమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఆమె ఒక అధికార హోదాలో ఉండి తన యొక్క బాధ్యతను విస్మరించి విజయసాయి రెడ్డికి మేలు చేసి కొన్ని భూముల్ని మరి ఇవ్వటం జరిగింది అనేది కూడా మన ఆరోపణ చేయడం జరిగింది. దీని అంతటికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారికి అదేవిధంగా ఈ శాంతి గారికి అదేవిధంగా మదన్ మోహన్ కి ఈ విజయసాయి రెడ్డి గారి యొక్క ఇంటికి రాకపోకలు ఉండేటువంటి విషయం కూడా మనం మీడియాలో గతంలో చూడటం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారి యొక్క భార్యతో కూడా శాంతికి మంచి సంబంధాలు ఉండేటువంటి విషయాన్ని కూడా మరి గతంలోనే మనం తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని మరి పరిశీలించాల్సినటువంటి నైతిక బాధ్యత మరి చట్టం మీద ఉంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ముందుకు వెళ్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మళ్ళా ఈ విషయం మరి లోకేష్ గారి దృష్టికి రావటం అనేది అది ఒక ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి, నేను ఇన్నిసార్లు తిరిగాను, నాకు సరైనటువంటి న్యాయం జరగట్లేదు, మరి ప్రజా దర్బార్ అనేది ప్రజల సమస్యలను తీర్చేటువంటి దర్బార్ కాబట్టి ఒక అర్జీని కూడా ఆయన నిన్న లోకేష్ గారికి ఇవ్వటం, ఆయన యొక్క బాధని ఆయన యొక్క ఆవేదనని వ్యక్తపరచడం జరిగింది. లోకేష్ గారు కూడా దాన్ని స్పందించి అధికారులతో మాట్లాడి తప్పకుండా మీకు న్యాయం జరిగేటువంటి విధంగా ప్రభుత్వం పరిశీలించింది. తర్వాత దాని యొక్క ఏదైతే మీరు అభియోగం చేస్తున్నారో వాటన్నిటి మీద కూడా విచారణ చేయడానికి మేము అధికారులను కూడా ఆదేశించడం జరిగిందని హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా శుద్ధపూసలేం కాదమ్మా. వీళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి వెనకాల ఉన్నటువంటి, ఇప్పుడు గతంలో ఆయన చరిత్ర చూసుకున్నట్టయితే మరి 16 నెలలు జైలు చేసినటువంటి ఘనత కూడా ఆయన వెనకాల ఒక చరిత్ర ఉంది కాబట్టి ఇలాంటి అక్రమ సంపాదన అక్రమ భూముల విషయంలో తప్పకోకుండా ఆయన యొక్క పాత్ర ఉంది. ఏదైనా సరే నిప్పులేదే పొగలేదు లేదనేటువంటి విషయంలో మరి ఒక స్వయాన తన భర్తే ఎలాంటి అభియోగాన్ని ఒక వ్యక్తి మీద మరి ఆరోపిస్తున్నప్పుడు తప్పుకోకుండా దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం కూడా చట్టం దృష్టిలో ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదేవిధంగా ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి సొద్దుపోసలందరూ కూడా మాట్లాడితే మరి ఇవాళ మీడియా ముందుకు వచ్చేటువంటి పేరు నాని గారి పరిస్థితి చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా మరి ఆయన యొక్క గోడౌన్లో 4830 బస్తాలు మాయమైపోయినాయి అంటే, మరి లిక్కర్ షాపుల్లో ఎలుకలు బ్రాందీ దాగేసినటువంటి విధంగా తరుగొచ్చేటువంటి విధంగా వాళ్ళు చెప్పేటువంటి మాటలు. కాబట్టి నేను దానికి దీనికి ఎందుకు పోల్స్తున్నానంటే, ఇలాంటి అక్రమాలు వీళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదవులను అడ్డం పెట్టుకుని గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ ధనాన్ని ఈ ప్రజాధనాన్ని ఏ రకంగా తోసేశారు అనేటువంటి విషయంలో మరి ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలన్నిటిలో మనం పరిశీలించినట్లయితే తప్పకుండా విజయసాయి రెడ్డి గారి మీద ఏదైతే అతను బాధితుడు అభియోగిస్తున్నటువంటి అభియోగాలన్నింటినీ కూడా నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా ఈ విషయంలో కూలంకషంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సంబంధిత బాధితుడు ఎవరైతే మదన్ మోహన్ ఉన్నాడో అతనికి తప్పకుండా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ అండగా ఉంటది. ఆ విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ఈ అన్యాయం అక్రమాలు ఏదైతే 1500 కోట్ల రూపాయలు మరి ఏదైతే అభియోగిస్తున్నారో దాన్ని కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఒక సామాన్యమైనటువంటి చిన్న ఉద్యోగిగా పదవి బాధ్యతల్లో ఉన్నటువంటి ఆమె దాదాపు 15 కోట్ల రూపాయలు వెళ్ళాలి అంటే అటు తాడేపల్లిలో గాని విజయవాడలో గాని విశాఖపట్నంలో గాని ఉన్నటువంటి విలాసవంతమైనటువంటి భవనాల మీద కూడా విచారణ జరగాల్సిన అవసరం ప్రస్తుతం సస్పెన్స్ లో ఉంది కాబట్టి తప్పకుండా విచారణ జరుగుతుంది. ఉన్నతాధికారులు దీని మీద పరిశీలించడం జరుగుతుంది. తప్పకుండా తప్పు చేసినటువంటి శాఖపరమైనటువంటి శిక్షణ అనుభవించక తప్పదు. విజయసాయి రెడ్డి గారు కూడా ఈ ఏదైతే అభియోగిస్తున్నారో వాటన్నిటిలో కూడా కనుక
పాత్ర ఉన్నట్లయితే ఏదైతే అక్రమాలు జరిగిందో అన్నింటిని కూడా వెలుగు తీసేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఆయన DNA టెస్ట్ కోరుకుంటున్నాడో అది చట్టం పరిధిలో ఉంది కాబట్టి తప్పకుండా చట్టం పరిశీలించి తన పని తాను చేసుకుపోతే ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో నిగ్గు తేల్చేటువంటి విషయంలోనే ఉందని మాత్రం మేము చాలా స్పష్టంగా మీ మీద మేము చెప్తాం. కానీ వేణుగోపాల్